ఇండియా గోయింగ్ టు టైం ట్రావెల్. ఇంతకు ముందే మనం చంద్రయాన్ 3తో మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటాం. కానీ ఇప్పుడు జనవరి 21న ఇంకో రాకెట్ ని వదిలి మన సత్తా, మన ఇండియా ఇతర దేశాల కన్నా ఈ 2024లో ముందుకెళ్తుంది అన్నట్టు మన ఇండియా అయితే చాటి చూపించింది. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా మన ఇండియా ఒక రాజ్ అని మన ఇస్రో నిరూపించింది. ఎక్స్పోసాట్. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ సంవత్సరం 2024 జనవరి 1న మన ఇస్రో స్టార్టింగ్ ఒక రాకెట్ ని లాంచ్ చేసింది అని మీలో ఎంత మందికి తెలుసు? అంటే అది అసలు ఆ రాకెట్ ని చాలా మంది కన్సిడర్ కూడా చేయలేదు. సో దీని వల్ల కూడా మనకు ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ అయితే రాబోతుంది. ఈ రాకెట్ ని తనీగా అసలు స్పేస్ స్టడీ చేయడానికి పంపించారు. మోస్ట్లీ మన స్పేస్ లో మనకు అర్థం కానివి ఎన్నో మర్మాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని దాగున్నాయో మనందరికి తెలుసు. కానీ ఎప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ ని తనీగా స్టడీ చేయడానికే ఈ ఎక్స్పోసాట్ ని అయితే లాంచ్ చేశారు. ఈ బ్లాక్ హోల్స్ గురించి చాలా థియరీసే ఉన్నాయి. దీనికి తనీగా కొన్ని థియరీస్ అయితే కొంతమంది చెప్పారు, కాన్స్పిరెన్సీ థియరీస్ కూడా. అవి మీకు ఏంటో చెప్పబోతున్నాను. సో ఈ బ్లాక్ హోల్స్ లో కూడా ప్యారలల్ యూనివర్స్ ఉందా, ఇట్లా గురించి చాలా మంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ లోపలికి వెళితే 1000 సంవత్సరాలు ముందెళ్ళిపోతామని, అంటే టైం ట్రావెల్ చేయొచ్చు అని. అసలు సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు కదా, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఈ బ్లాక్ హోల్స్ నుంచే పుట్టిందా? ఇలాంటి ఎన్నో మర్మాలు ఆ బ్లాక్ హోల్స్ లో ఉన్నాయి. మన ఇండియా ఈ మర్మాలన్నిటిని బయట పెట్టడానికి, ప్రపంచం యొక్క సీక్రెట్స్ అన్నిటిని అన్లాక్ చేయడానికి మన ఇండియా నిర్ణయించుకొని ఈ జనవరి 1న అయితే లాంచ్ చేసింది. మనం ఈ వీడియోలో అసలు ఈ ఎక్స్పోసాట్ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేయబోతుంది, ఈ ఎక్స్పోసాట్ ని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది. ఈవెన్ నాసా కూడా దీని గురించి ఆశ్చర్యంగా చూస్తుంది. మన ఇస్రో తక్కువ బడ్జెట్ లో ఇంతవరకు ఎవరు చూడని, మనకు కనబడిన అదృశ్యమైన బ్లాక్ హోల్స్ ని స్టడీ చేయడానికి మన ఇస్రో తక్కువ బడ్జెట్ లో సక్సెస్ కొట్టడం అంటే ఇంకా అన్ని ప్రపంచాలు కూడా ఆశ్చర్యంగానే చూస్తున్నాయి. ప్రపంచం యొక్క సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, ఇవన్నిటిని మన ఇండియా అన్లాక్ చేయబోతుందా? అసలు ఆ బ్లాక్ హోల్స్ లో ఏముంది? నిజంగా ఆ బ్లాక్ హోల్స్ లో మర్మాలు ఉన్నాయా? మనం వేరే టైం ట్రావెల్ నిజంగానే చేయొచ్చా? ఈ కాన్స్పిరెన్సీ థియరీస్ అన్ని ఎంతవరకు నిజం? వీటన్నిటిని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకు ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ పీటీ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. మొదటగా ఏంటంటే ఈ జనవరి 1, 2024న మనం PSLV C-58 రాకెట్ ని అయితే లాంచ్ చేసాం. అసలు ఈ స్టార్టింగ్ లోనే ఇంత పెద్ద సక్సెస్ ని ఇస్రో చేసిందంటే మనం గ్రేట్ అనుకోవాల్సిందే. సో ఈ రాకెట్ లో అయితే 10 పేలోడ్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ గురించి. అసలు ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఇది తన ఆర్బిట్ కి చేరిన తర్వాత స్పేస్ లో ఉన్న ఎక్స్రే అంతటిని కూడా స్టడీ చేయడం మొదలు పెడుతుంది. అది కూడా రాబోయే 5 సంవత్సరాల వరకు ఇది అలానే పనిచేస్తుందంట. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అక్కడ స్పేస్ లో ఉన్న ఎక్స్రేస్ ని మనం స్టడీ చేసి ఏం చేయబోతాం? ఈ ఎక్స్రేస్ అంటే ఏంటి? అసలు స్పేస్ లో నిజంగా ఎక్స్రేస్ ఉంటాయా? జనరల్ గా ఈ బ్లాక్ హోల్స్ నుంచి ఈ ఎక్స్రేస్ అని రేస్ బయట వస్తుంది, అది కూడా ఒక సూపర్ నోవాలో నుంచి. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఈ సూపర్ నోవా అంటే ఏంది? ఇవన్నీ కూడా మీకు డౌట్ రావచ్చు. సో వీటి గురించి ఫస్ట్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచే వీడియో రసవత్రంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ గా మనం నక్షత్రాలను చూస్తున్నాం. అంతెందుకు, మన సూర్యుడిని కూడా ఒక పెద్ద నక్షత్రం అనేసి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అసలు ఈ సూపర్ నోవా ఎలా వస్తుందంటే, ఒక నక్షత్రం స్పేస్ లో అది అంతమయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ నక్షత్రం పేలుతుంది, దాన్ని సూపర్ నోవా అంటారు. అంత పెద్ద పేలుడు, అంత భయంకరంగా ఉంటుంది, అంత స్పేస్ మొత్తం కూడా అంత పెద్ద పేలుడు అయితే జరుగుతుంది. ఆది నుంచి అంతం వరకు అంతమయ్యే టైంలో ఆ మధ్యలో నుంచి ఒక బ్లాక్ హోల్ అయితే పుడుతుంది. సో ఇలా అయితే బ్లాక్ హోల్స్ అయితే ఆవిర్భవిస్తాయని సైంటిస్టులు అయితే చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే నక్షత్రం యొక్క మరణం నుంచి పుట్టేదే ఈ బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ దగ్గర అత్యధికమైన పవర్ ఉంటుంది, దీని దగ్గర ఎనలేని గ్రావిటీ ఉంటుంది. అసలు మనం ఊహించలేం అంత గ్రావిటీ అయితే ఈ బ్లాక్ హోల్స్ దగ్గర అయితే ఉంటుంది. అది ఎంత పవర్ అంటే అక్కడ లా ఆఫ్ ఫిజిక్స్ కూడా పనిచేయవు, ఇట్లాంటివి ఫిజిక్స్ ఏమీ కూడా అక్కడ పనిచేయలేవు. సో ఆ గ్రావిటీ అంతా ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని కూడా అందులో లాగేసుకుంటుంది. ఎంత పవర్ అంటే
ఇప్పుడు మనం లైట్ వేసామనుకోండి, అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుంది. సో మనం ఆ విజువల్ ని చూడగలం. కానీ బ్లాక్ హోల్ దగ్గర ఇదైతే జరగదు. మనం లైట్ వేసామంటే వెళ్తూనే ఉంటుంది, మనకు లైట్ అనేది కనిపించదు. అంత లైట్ ని కూడా ఎస్కేప్ చేయలేనంత గ్రావిటీ అయితే అక్కడ దాని దగ్గర ఉంటుంది. అంత పవర్ఫుల్ బ్లాక్ హోల్. సో ఈ బ్లాక్ హోల్స్ నుంచి రేడియేషన్స్ అయితే వస్తాయి. ఈ రేడియేషన్ నుంచి ఎక్స్ రేస్ అయితే బయట వస్తాయి. ఇది మొత్తం వ్యాపించడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనం పరీక్షించడానికి ఈ ఎక్స్పో శాట్ ని అయితే పంపించాము స్పేస్. మనం అసలు ఈ బ్లాక్ హోల్స్ ని చూడలేం, అవి మనకు కనపడవు, అంత మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. అయితే మనం దీన్ని ఎలా కనిపెట్టుకోవాలంటే, ఇప్పుడు మన నార్మల్ స్పేస్ లో అయితే అక్కడ నార్మల్ గా ఉంటుంది. అదే బ్లాక్ హోల్స్ ఉన్న దగ్గర అయితే అక్కడ గ్యాసెస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు అక్కడ సంబంధించింది. అలాగే దాని చుట్టుపక్కల లైట్ అయితే సర్కిల్ గా ఉంటుంది, ఎందుకంటే అది మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది. ఆ మధ్యలో మాత్రం మొత్తం బ్లాక్ లోనే ఉంటుంది, అంత చీకటిగానే ఉంటుంది. అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అయి ఉండొచ్చు, స్పేస్ వైబ్రేషన్స్ అయి ఉండొచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలు దూరంగా ఉన్న వాటి వైబ్రేషన్స్ అయి ఉండొచ్చు, వేరే విధంగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మన ఈ ఎక్స్పో శాట్ అని కనుక్కొని బ్లాక్ హోల్ ఇది అని కనుక్కొని దాన్ని అయితే స్టడీ చేయడం మొదలు పెడుతుంది. అసలు ఈ బ్లాక్ హోల్స్ లో ఏముంటుందని ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఇది ఇంకా ఒక మర్మంగానే ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఆ బ్లాక్ హోల్స్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళింది లేదు. కానీ మనం దీన్ని అయితే స్పెక్యులేట్ చేయొచ్చు. ఒక్కొక్కరు దీని గురించి ఒక్కొక్క థియరీ అయితే చెప్పారు. ఆ థియరీస్ వింటే క్రేజీగా ఉంటుంది. దాంట్లో కొన్ని థియరీస్ అయితే ఒరే ఇయ్యా అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అసలు మనం ఈ బ్లాక్ హోల్స్ ని ఎందుకు స్టడీ చేయడం అంటే, ఇంతవరకు మనం మన ప్రపంచం మొత్తం కూడా ఏషియంట్ కాలం నుంచి కూడా మనకు ఒక అందరూ ప్రాక్టికల్ అనుకుంటే మనం మాత్రమే సివిలైజేషన్స్ ఉన్నాము, మనం మాత్రమే మనుషులం, ఇంకెవ్వరం లేరు, ఇంకా ఏ గ్రహాల్లో కూడా మనుషులు లేరు, మనం ఒక్కటే అనుకుంటూ ఉన్నాం. కానీ తర్వాత మనం రియలైజ్ అయింది ఏంటంటే, మన భూమి మధ్యలో ఉంది, మన భూమి చుట్టూ చంద్రుడు సూర్యుడు తిరుగుతూ ఉన్నారు అని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఇంకా రియలైజ్ అయిన తర్వాత సైన్స్ డెవలప్ అవును సూర్యుడే మధ్యలో ఉన్నాడు, మన భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం రియలైజ్ అయ్యాం. సో దాని తర్వాత సైన్స్ ఇంకా అడ్వాన్స్డ్ గా డెవలప్ అవడంతో మనం అందరం కూడా ఒక మిల్కీ వేలో ఉన్నామని కనిపెట్టాం. సో ఇలాంటి మిల్కీ వేస్ చాలానే ఉన్నాయనేసి మనందరికీ రియలైజ్ అవ్వడం మొదలైంది. సో మనలాంటి గ్రహాలే ఇంకా వేరుగా ఉన్నాయి, దాంట్లో సివిలైజేషన్స్ ఉంటుంది, మనలాగే వేరే యూనివర్స్ లో ఉన్నారు, వేరే యూనివర్సెస్ ఉంటాయి అనేసి మనం తెలుసుకున్నాం. సో ఇదంతా తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అయితే పట్టింది. కానీ ఇంకా మిస్టరీగా ఉండేది మాత్రం ఈ బ్లాక్ హోల్స్. అసలు బ్లాక్ హోల్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు అవి పుట్టాయి, ఇలాంటివి ఛేదించడానికి కొన్ని కాన్స్పిరెన్సీ థియరీస్ అయితే ఉన్నాయి. అవి వినడానికి చాలా క్రేజీగా ఫన్నీగా కూడా ఉంటాయి. దీంట్లో కొన్ని విషయాలు మాత్రం నాకు ఇంట్రెస్ట్ గా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మొదటిగా ఏంటంటే పోర్టల్ టు అదర్ యూనివర్స్. ఈ మార్వల్ సినిమాలో అంతా చూస్తారు కదా, ఇక్కడ ఎంటర్ అయితే వేరే ఒక యూనివర్స్, మనలాగే జీవించే ఒక యూనివర్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ బ్లాక్ హోల్స్ లో ఎంటర్ అయితే కూడా ఇదే విధంగా జరుగుతుంది. వేరే సివిలైజేషన్ కి మనం వెళ్ళొచ్చు, వేరే యూనివర్స్ కి మనం వెళ్ళొచ్చు అనేసి ఒక థియరీ అయితే ఉంది. సెకండ్ గా ఏలియన్ కన్స్ట్రక్షన్. నార్మల్ గా మన కార్టూన్స్ అయి ఉండొచ్చు, వేరే మూవీస్ అట్లాంటివి ఉండొచ్చు. సరే, ఏలియన్స్ అందరూ వేరే వాళ్ళ ఎనర్జీని తీసుకుంటారనే ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. దీనికోసమే మన భూమి యొక్క ఎనర్జీని కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇక్కడ ఈ బ్లాక్ హోల్స్ అనే మిషన్స్ ని పెట్టి వెళ్ళారు. ఏలియన్స్ ఈ మిషన్స్ అన్నిటిని, బ్లాక్ హోల్స్ అన్ని మిషన్స్, మన ఎనర్జీని సక్ చేయడానికి ఏలియన్స్ పెట్టిన ఈ మిషన్సే బ్లాక్ హోల్స్ అనే ఇంకో థియరీ కూడా ఉంది. థర్డ్ గా వచ్చి టైం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడేది ఈ బ్లాక్ హోల్స్ అనేసి. అంటే ఈ బ్లాక్ హోల్స్ లో ఎంటర్ అయితే మనం ఒక 1000 సంవత్సరాలకు ముందు వెళ్ళొచ్చు, వెనక వెళ్ళొచ్చు. ఒకవేళ మనం 2024 లో ఉన్నాం కదా, ఒకవేళ దాంట్లో ఎంటర్ అయితే 20,000 కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో చూడొచ్చు. సో ఇలాంటి ఒక కాన్స్పిరెన్సీ థియరీ కూడా ఉంది, టైం ట్రావెల్. ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో ఎంటర్ అయితే ఈ టైం ట్రావెల్ అంతా చేయొచ్చా. ఫోర్త్ గా వచ్చి ఓల్డ్ ఎండ్. ఒకవేళ మనము మన భూమి అంతమైపోతే ఈ బ్లాక్ హోల్స్ లోపలికే వెళ్తాము. ఈ బ్లాక్ హోల్స్ ఎండ్, మనల్ని సెర్చ్ చేయడానికి బ్లాక్ హోల్సే. సో భూమి అంతమైనప్పుడు ఈ బ్లాక్ హోల్స్ లోపలే వెళ్తుందని ఇంకో థియరీ ఉంది. సో లాస్ట్ గా ఏంటంటే ఇదే చాలా ఇంట్రెస్టింగ్. సో ఈ బ్లాక్ హోల్ కూడా ఒక సూర్యుడు అయి ఉండొచ్చు. సో ఈ సూర్యుడి చుట్టూ ఒక యూనివర్సే ఉండొచ్చు, అంటే ప్లానెట్స్ ఉండొచ్చు. మనం లేదంటే ఇది చాలా స్ట్రాంగ్ థియరీ అనుకోవాల్సింది. ఎందుకంటే బ్లాక్ హోల్ కొన్న ప్యాటర్న్, అలాగే మన భూమి అలాగే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా, ఈ ప్యాటర్న్ కూడా చూడడానికి సేమ్ గా ఉండొచ్చు. ఇక్కడ కాన్స్పిరెన్సీ థియరీ ఏంటంటే బ్లాక్ హోల్ కూడా ఒక సూర్యుడు అయి ఉండొచ్చు. దాంట్లో మనం ఇప్పుడు బ్లాక్ హోల్ లోనే ఉన్నాం, ఇప్పుడు చూసిందంతా కూడా బ్లాక్ హోలే. సో దీని లోపల, బ్లాక్ హోల్ లోపల ఇదంతా ఉందా
అన్న కాన్స్పిరెన్సీ థియరీ కూడా ఉంది. ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసేది, మనకు కనబడేదంతా కూడా ఇది ఒక మొత్తం బ్లాక్ హోల్. ఇప్పుడు మనం బ్లాక్ హోల్ లో ఉన్నామనే ఒక థియరీ కూడా ఉంది. లాస్ట్ గా ఏంటంటే ఈ బ్లాక్ హోల్ లోపలికి ఎంట్రీ అయితే ఇదే ఓల్డ్ ఎండ్. సో ఇక్కడే దేవుడు ఉంటాడు, ఇక్కడే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని, ఇక్కడే ఒక మనమును సృష్టించిన వాడు ఇక్కడే ఉన్నాడు అని ఇంకో థియరీ కూడా ఉంది. సో ఈ నిగూఢమైన మర్మాలను ఛేదించడానికే మన ఈ ఎక్స్పోజ్ శాట్ అనేది పంపించడం జరిగింది. సో ఈ విషయం వినడానికి మీకు సాధారణంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక పెద్ద విషయమే. 2019 లో మనం బ్లాక్ హోల్ నిజంగా ఎలా ఉంటుందో అని ఒక ఇమేజ్ అయితే చూసాం. ఫస్ట్ గా 2019 లోనే బ్లాక్ హోల్ ఇమేజ్ అయితే చూసాం. అంతవరకు ఒక అజంప్షన్స్ అయితే పెట్టారనమాట. సో బ్లాక్ హోల్ అనేది ఒకటి కాదు, ఇంతవరకు మనం స్పాట్ చేసిన వాటిల్లో చాలానే ఉన్నాయి. ఇలాంటి బ్లాక్ హోల్స్ కూడా చాలానే ఉన్నాయి స్పేస్ లో అని అయితే మనం కనుక్కోవడం జరిగింది. సో ఈ విషయం అయితే చాలా కాంప్లికేటెడ్. సో ఈ మిషన్ మన ఇండియాకి చాలా బిగ్ డీల్ అనుకోవాలి, చాలా బిగ్ డీల్. ఎందుకంటే ఇప్పుడు చంద్రయాన్ 3 ఎత్తుకోండి, లేదంటే ఆదిత్య L1 ఎత్తుకోండి, చంద్రుడు సూర్యుడు మనకు కనిపిస్తారు. కనిపించే వాటి మీదకి పంపించడం కష్టం అనుకోండి, కానీ సులభం. కానీ బ్లాక్ హోల్ అనేది మనకు కనిపించదు, అది ఎక్కడో ఉంటుంది. మనం స్పాట్ చేసి దాని గురించి తెలుసుకోవాలి. ఆ రేడియేషన్ వేవ్స్ ని బట్టే మనం ఇక్కడ బ్లాక్ హోల్ ఉంది, ఇక్కడ బ్లాక్ హోల్ ఉందని మనం గెస్ చేసి అక్కడ స్టడీ చేయడం మొదలు పెట్టాలి. సో గైస్, నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, ఒకవేళ మనం ఈ బ్లాక్ హోల్ లోపలికి ఎంటర్ అయితే ఒకవేళ ఏముండొచ్చు, అసలు ఏం జరగచ్చు అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు విన్నారంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు వీడియో ఎలా ఉంది, మీ అభిప్రాయం ఈ వీడియో పైన ఏంది, ఇవన్నీ కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా కరెక్షన్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి నాకు అవకాశంగా ఉంటుంది, స్ఫూర్తిగా ఉంటుంది, ఒక మోటివేషన్ గా ఉంటుంది. సో వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ BT స్క్వాడ్.